బీసీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని టౌన్ హాలులో బీద మస్తాన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ సలీం తెలిపారు. ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు హాజరై ఆయన చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ముస్లిం దూదేకుల సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, నెల్లూరు జిల్లాలోని దూదేకుల కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, నగర కార్యదర్శి మస్తాన్ వలి, ఎంప్లాయీస్ అధ్యక్షులు కాజావలి, మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు షేక్ సలీం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అనగా 31/5/2025 రేపటి రోజున శనివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు టౌన్ హాల్ నందు నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహాల అవార్డును అందజేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీదా మస్తాన్ రావు గారు, అలాగే మంత్రులు శ్రీ నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, అలాగే మా స్టేట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందుకని మనం నూర్ భాషా సోదరులు తెలియజేయగలగా రేపు ఉదయం 10 గంటలకి ఎవరైతే అప్లికేషన్ ఇస్తున్నారో మా దగ్గర ప్రతిభా ప్రోత్సాహాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్కి హాజరై ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వచ్చిన అందరికీ కూడా గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము. మా జిల్లాలోని సీనియర్ నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, టౌన్ నాయకులు కానివ్వండి, మండల కార్యకర్తలు కానీ, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా నూర్ భాషా సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. నేను నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా ఉంటున్నాను. రేపు 31వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో మా యొక్క దూదేకుల సంబంధించి విద్యార్థుల ప్రతిభ కర్మేసిన వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే 24-25 విద్యా సంవత్సరం సంబంధించి ఎవరైతే 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు విజయం సాధించారో వాళ్ళందరూ కూడా జిల్లా కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రతిభ ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి కూడా కమిటీ తీర్మానం చేసింది. అందుకని ముఖ్యంగా మా జిల్లాలో ఉండే నూర్ భాషా సోదరులకు ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రేపు అందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ ఇచ్చున్నారో వాళ్ళ యొక్క అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రేపు ఉదయం 10 గంటలకు టౌన్ హాల్కు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీనికి ముఖ్య అతిథిగా మన బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్ రావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రోత్సాహ బహుమతులు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మా కులానికి సంబంధించి మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎందుకంటే చాలామంది కూడా ఈ కార్యక్రమం వస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క ఇబ్బందులు గుర్తించి అందరూ కూడా మధ్యాహ్నం భోజన వస్త్రం కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రోత్సాహ బహుమతులు ఇవ్వబడుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి వాళ్ళని పోటీతత్వం అంటే వాళ్ళ మధ్య పోటీతత్వాన్ని పెంచి భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగేదానికి వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాము. ఇది కూడా మా జిల్లా అధ్యక్షుడు సలీం భాయ్ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మా యొక్క నూర్ భాషీలు అనేక విధాలుగా కష్టపడి చదువుకొని పైకి వస్తున్నారు. వాళ్ళకి మేము ఈ యొక్క సంఘం తరఫున వాళ్ళని ఎంతో ఉత్తేజపరిచి ఆనందపరిచి భవిష్యత్తులో వాళ్ళు చూసి కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో అనేక విధాలుగా వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా
ఈ యొక్క మండలంలో కూడా మేము ప్రతి మండలంలో కూడా మన ఈ మధ్య ప్రచారం చేశాము, అన్ని మండలాలు కూడా ప్రచారం చేశాము. అట్టా దినపత్రికల ద్వారా అదేవిధంగా మండల అధ్యక్ష కార్యదర్శులకు కూడా మేము మెసేజ్ ద్వారా తెలియపరిచాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సింది కూడా మా జిల్లాలో నూరు భాష సోదరీమణులకు, ఉద్యోగస్తులకు, అధికారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము విన్నవించుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం.